హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే కామదహనం కాముడు కాల్చడం అంటాం మేమైతే. మా పాత డోర్స్ తీసుకెళ్ళి వేసి మేమైతే మొక్కి వచ్చాం మా వారు నేను. ఇంకా పుచ్చు పట్టిన కట్టలు అవి చూడండి వేస్తున్నాడు తను. ఇంకా ఇట్లా అందరూ గల్లీలో వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న పాత ఏమైనా వస్తువులు ఉంటే తీసుకొచ్చి కామదహనంలో వేసి నీళ్లు పోసి మొక్కి వెళ్తారనమాట. ఇట్లా ఇది ఎప్పటి నుండో వస్తున్న ఆనవాయితీ, కానీ అంతరించిపోతుంది. ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే జరుగుతుంది. ఇంకా మీ ఊర్లో ఇట్లాంటివి జరుగుతున్నాయా లేదా కామెంట్ చేయండి. చూడండి, అమ్మ కట్టెలు తీసుకొచ్చి వాటర్ కూడా తీసుకొచ్చింది. ఎట్లా అందరూ గల్లీలో వాళ్ళందరూ తీసుకొచ్చి కట్టెలు వేసి నీళ్ళు పోసి మొక్కి వెళ్తారనమాట. ఇంకా తెల్లవారి హోలీ జరుగుతుంది. ముందు రోజు కామదహనం అయిన తర్వాత తెల్లవారి పౌర్ణమి రోజు హోలీ పండుగ అయితే అవుతుంది. రేపు హోలీ కాబట్టి ఇట్లా ముందు రోజు ఇట్లా జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీ ఊళ్ళో ఇలా చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే కామదహనం కాముడు కాల్చడం అంటాం మేమైతే. మా పాత డోర్స్ తీసుకెళ్ళి వేసి మేమైతే మొక్కి వచ్చాం మా వారు నేను. ఇంకా పుచ్చు పట్టిన కట్టలు అవి చూడండి వేస్తున్నాడు తను. ఇంకా ఇట్లా అందరూ గల్లీలో వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న పాత ఏమైనా వస్తువులు ఉంటే తీసుకొచ్చి కామదహనంలో వేసి నీళ్లు పోసి మొక్కి వెళ్తారనమాట. ఇట్లా ఇది ఎప్పటి నుండో వస్తున్న ఆనవాయితీ, కానీ అంతరించిపోతుంది. ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే జరుగుతుంది. ఇంకా మీ ఊర్లో ఇట్లాంటివి జరుగుతున్నాయా లేదా కామెంట్ చేయండి. చూడండి, అమ్మ కట్టెలు తీసుకొచ్చి వాటర్ కూడా తీసుకొచ్చింది. ఎట్లా అందరూ గల్లీలో వాళ్ళందరూ తీసుకొచ్చి కట్టెలు వేసి నీళ్ళు పోసి మొక్కి వెళ్తారనమాట. ఇంకా తెల్లవారి హోలీ జరుగుతుంది. ముందు రోజు కామదహనం అయిన తర్వాత తెల్లవారి పౌర్ణమి రోజు హోలీ పండుగ అయితే అవుతుంది. రేపు హోలీ కాబట్టి ఇట్లా ముందు రోజు ఇట్లా జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీ ఊళ్ళో ఇలా చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.